సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మేము ఈ రోజు మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా జగనన్న మమ్మల్ని పంపించి ఒక్క మాట చెప్పినాడు. 14 సంవత్సరాలు అధికార పీఠాన్ని ఇచ్చాం, నిధులు ఇచ్చాం, అధికార యంత్రాంగాన్ని ఇచ్చాం. మరి పేద ప్రజలకు ఏం చేశారని మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గురించి మరి ఆయనకు ఓటు వెయ్యాలా వద్దా అని నిర్ణయించుకోమని మీ అందరినీ కోరుకుంటూ, జగనన్న ఇచ్చినటువంటి పథకాలు ప్రతి ఇంట్లో చేరినాయి. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి గుండెలో జగనన్న ఉన్నాడని మీ అందరికీ మీ కంటి ముందే ఎదురుగా బడి కనిపిస్తుంది. నాడు నేడు మరి బడి పిల్లలందరూ పోతున్నారు. అందరూ పెద్దలు చెప్పినట్టు మరి జగనన్న అభివృద్ధిని చూసి ఓటు అడిగే దమ్ముంది మాకు అని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మా నాయకత్వాన్ని చూడండి. ప్రకాష్ అన్న చెప్పినట్టు చదువుకున్న వాళ్ళం మేము. తెలుగుదేశం వారి నాయకత్వం లాగా గ్రామంలో కక్షలు కొట్లాటలు పెట్టము. మా హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామంలో శాంతి నెలకొల్పడం తప్ప వేరే ఏ కార్యక్రమం వచ్చామని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అభ్యర్థినైనటువంటి నేను మరి ఇందాక అందరూ చెప్పినట్టు వైద్యుడిని, డాక్టర్ని, మరి మీ అందరికీ అందుబాటులో అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ అందరికీ కూడా నేను ఫోన్ అందుకొని ఉచితంగా వైద్యం అందజేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం 130 సార్లు బటన్ నొక్కారు. మనం 2 సార్లు బటన్ నొక్కాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, మొదటి బటన్ మరి ఎమ్మెల్యే అభ్యర్థినటువంటి నేను ఆదిమూలపు సతీష్ కు ఫ్యాన్ గుర్తుపై వేసి, రెండో ఈవీఎంలకు వెళ్తే మరి బివై రామయ్య గారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని మరి మీరంతా సిద్ధమా? సిద్ధమా? జై జగన్, జై జగన్. కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ అన్న గారికి, పెద్దలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారికి, మణిగాంధీ గారికి, ఎంపీపీ మునప్ప గారికి, వేదికపై ఉన్నటువంటి పోల్కల్ గ్రామ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పోల్కల్ గ్రామ సోదర సోదరిమణులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ గ్రామానికి, మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. మాకు ఇది 3వ తరము అనుబంధము. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి నా వరకు కూడా మీరందరూ ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మా కుటుంబాన్ని ఆదరించారు. ఆ సంబంధాలు ఆ భగవంతుని దయ వల్ల ఈ రోజు వరకు కూడా మీతో ఆ సంబంధాలు కొనసాగించడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీకందరికి తెలుసు, ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి ఈ అపూర్వమైన స్వాగతానికి మీ అందరికీ మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికలు కేవలం ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని గెలిపించేవి కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఎందుకు అంటున్నారు ఈ మాటలంటే, ఈ 5 సంవత్సరాలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పటికీ కూడా మీకందరికీ తెలుసు, కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు దాని ప్రభావం మనకు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉందో. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ప్రతి ఒక్క కుటుంబం యొక్క సంక్షేమం చూసుకొని, ప్రతి ఒక్క కుటుంబం యొక్క బాగు చూసుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. మీకందరికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధత కలిగి తను ఏమి చేయగలడో అది మాత్రమే చెప్పి తను చేసి, అవసరమైతే చెప్పనివి కూడా చేసినటువంటి గొప్ప మనసున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు గురించి ఒకసారి ఆలోచన చేయండి. 2014లో రైతులందరినీ కూడా మోసం చేశాడు. రుణమాఫీ ఇస్తా అని చెప్పి మోసం చేశాడు. ఒక్కరికైనా ఎంతమందికి, ఇంత పెద్ద గ్రామం ఇది, ఎంతమందికి రుణమాఫీ అయింది ఒకసారి చేతులెత్తండి. ఎవరికే కాలేదు. 85,000 కోట్లు చేస్తాను రుణమాఫీ. మీరెవరు కూడా అప్పులు కట్టొద్దండి. అదేవిధంగా బ్యాంకులో రుణాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా బంగారు ఏదైతే బ్యాంకులో పెట్టారో అదేది కూడా మీరు బయటకు తీసుకురావద్దండి, నేను ఇడిపిస్తాను మీ ఇంటి పెద్దన్నగా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు మనల్ని మోసం చేస్తే అందరూ కూడా ఆశపడ్డారు. ఆశపడి ఆయన ఓట్లేస్తే తీరా నేను ఎప్పుడు చెప్పినా నా మాట అని చెప్పి కనీసం 10,000 కోట్లు కూడా రుణమాఫీ చేయనటువంటి మోసకారి చంద్రబాబు నాయుడు. మీరు ఒక్కసారి ఇద్దరి తేడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులున్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ప్రజల చివరికి నా ప్రజలు బాగుండాలి, నా ఎస్సీలు, నా ఎస్టీ
ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీస్లు అందరూ కూడా బాగుండాలి, క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకున్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక నాయకులనైతేనేమి, ఎమ్మెల్యేలనైతేనేమి అందరినీ కూడా గడప గడపకు పంపించి ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్కరి ఇబ్బందులు కూడా, ప్రతి కుటుంబం ఇబ్బందులు కూడా ఆయన డైరెక్ట్ గా తెలుసుకోగలిగినారు. కాబట్టి ప్రజల మధ్యన ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల కష్ట సుఖాల్లో పంచుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరడం జరిగింది. ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీ ఇస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు.